For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఆడవారు బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే సమస్యలు ఉన్నాయా? నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ఛానల్కు కొన్ని క్వశ్చన్స్ రాశారు. వాటికి ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరైతే 24 అవర్స్ బ్రా వేసుకుంటారో నలుగురిలో ముగ్గురికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రకరకాలైనటువంటి ప్లాస్టిక్ బ్రాస్ కూడా వాడుతుంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. కనుక బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలనుకుంటే కాటన్ బ్రాస్ వాడుకోవాలి. తర్వాత ఎక్కువ గంటలు దాన్ని అలా వేసి పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి ఈ బ్రాలు కూడా డిజైన్ చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని ఇలా మెడల్ నుంచి నెక్ నుంచి వచ్చేసి ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్ అనే మెడ నొప్పి రావడం, భుజాల నొప్పి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎక్కువ కామన్. బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని గంటలు మాత్రమే బ్రా వేసుకోవాలి. ప్లాస్టిక్ బ్రాలు, తర్వాత సింథటిక్ మెటీరియల్ ఉన్నటువంటి బ్రాలు క్యాన్సిల్ చేసుకోవాలి, అవి వేసుకోకూడదు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? సామాన్యంగా స్నానం చేసేటప్పుడు ఇలా ఫుల్ హ్యాండ్తో బ్రెస్ట్ను పాల్పేట్ చేసుకున్నప్పుడు దాని కింద ఏదైనా నాడ్యూల్ దొరుకుతుందా, ఏదైనా మనకు బఠానీ గింజలాగా ఏదైనా తగులుతుందా చూడాలి. ఇలా వేళ్ళతో చూసినప్పుడు అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఫుల్ హ్యాండ్తో దాన్ని మసాజ్ చేసుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు చూసుకోవాలి. కనీసం ప్రతి నెల 1వ తారీఖు నాడు ఒక హ్యాబిట్ పెట్టుకొని ఉందా లేదా, ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ మంది పిల్లలు కన్న వాళ్లకు, అసలు పిల్లలే కనని వాళ్లకు, లేదా పాలు ఇయ్యని వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక పిల్లలకు పాలు ఇవ్వడం అనేది మంచి హ్యాబిట్. చాలామంది అనుకుంటారు పిల్లలకు పాలు ఇస్తే బ్రెస్ట్ సాగింగ్ అయిపోతుంది, బ్రెస్ట్కు అందం తగ్గుతుందని. ఒకవేళ తగ్గినా మళ్ళీ అందం వచ్చేటట్టు చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. కనుక చిన్న పాపకు ఫస్ట్ ఫ్యూ డేస్లో వచ్చే మిల్క్ చాలా చాలా అవసరం ఉంటుంది. దాంట్లో చాలా ప్రోటీన్స్, వాటి కనుక యాంటీబయాటిక్ కాదు కానీ రోగనిరోధక శక్తి, ఇమ్యునలాజికల్గా గ్లోబులిన్స్ అవన్నీ ఉంటాయి. కనుక ఫస్ట్ ఫ్యూ డేస్ ఇచ్చే మిల్క్ వెరీ వెరీ ప్రెషియస్, దాన్ని అవాయిడ్ చేయకూడదు. బియాండ్ 1 ఇయర్ బేబీ కనుక పాలు ఇస్తే ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ ఉండదు. కనుక 1 ఇయర్ లోపలనే పాలు ఆపేయాలి తల్లి పాపకి ఇవ్వడానికి. బ్రెస్ట్కు బ్రా వేసుకోవడం మంచిదే, కానీ 24 అవర్స్ వేసుకోవడం మంచిది కాదు. వాళ్ళు వేసుకున్నప్పుడు ఈ స్పెషల్గా నెక్ మీద వచ్చేటి అవాయిడ్ చేయాలి. షోల్డర్ మీద ఉంటే పర్వాలేదు, కానీ నెక్ మీద వచ్చే స్ట్రిప్ వచ్చే బ్రాల వల్ల నెక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా దట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ సర్టెన్ టైమ్ ఆఫ్ ది డే. మొత్తం డే అండ్ నైట్ వేసుకోకూడదు.